Right. Coming to the topic, that is single phase transformers, subject electrical machines one. Okay. uh, so previous class we have completed some introduction, but today also we are going to we are continue that introduction class, and operation of operation of transformer also we are going to discuss in this class. Okay. వాట్ ఈజ్ మెంబర్ ట్రాన్స్ఫార్మర్? నేను లాస్ట్ క్లాస్ చెప్పాను ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి అనేది. సో ద ట్రాన్స్ఫార్మర్ ఈస్ ఏ స్టాటిక్ డివైస్. స్టాటిక్ డివైస్ ఈజ్ నథింగ్ బట్ ఏ దెర్ ఆర్ నో రొటేటింగ్ పార్ట్స్ ఇన్ ద డివైస్, ఈజ్ నథింగ్ బట్ ఏ స్టాటిక్ డివైస్ అని చెప్తాం. ఓకేనా? ఇఫ్ దెర్ ఈస్ నో రొటేటింగ్ పార్ట్స్ ఇన్ ద మిషన్, ఇట్ ఈస్ కాల్డ్ ఏ transformer, that is a static device. Okay. uh, so transformer is a static device which transforms the energy from one circuit to another circuit. Okay na, without change of frequency. With very very important point adi, without change of frequency అని చెప్తున్నాను. ఓకేనా? రైట్. సో ఫ్రమ్ ద జనరేటింగ్ స్టేషన్స్ నుంచి మన డిస్ట్రిబ్యూషన్ వరకు ఎలాగ మనం పవర్ ట్రాన్స్మిట్ చేస్తాం అనేది కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాను. ఓకేనా? బై యూజింగ్ అంటే జనరేటెడ్ వోల్టేజ్ ఏం చెప్పానమ్మా, 11 కిలో వోల్ట్స్ అని చెప్పాను. ఫ్రీక్వెన్సీ ఏంటమ్మా, దట్ ఈస్ 50 హెర్ట్జ్ అని చెప్పాను. గుర్తుంది కదా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. యాజ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో దట్ జనరేటెడ్ వోల్టేజ్ ఇన్ ఇండియా ఈస్ నథింగ్ బట్ 11 కిలో వోల్ట్స్. ఓకేనా? ఇట్ ఈస్ ఫిక్స్డ్. ఓకేనా? ప్రజెంట్ అంటే రీసెర్చ్ జరుగుతుంది 13.2 కిలో వోల్ట్స్ కూడా. సో బట్ present up to now, in the textbooks we have only generated voltage is 11 kilovolts only. Okay. Right. So coming to the next principle of operation. Right, previous just చిన్న conclusion just ఏం లేదు. దిస్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫార్మర్ అనుకుంటున్నాము. దిస్ ఈస్ ట్రాన్స్ఫార్మర్ డయాగ్రామ్. ఓకేనా? ఈ ట్రాన్స్ఫార్మర్ డయాగ్రామ్లో ద ఇన్పుట్ అంటే 2 వైండింగ్స్ ఉంటాయి మనకి. ఇదేమో ప్రైమరీ వైండింగ్, దిస్ ఈస్ సెకండరీ వైండింగ్. ఓకేనా? ద ప్రైమరీ వైండింగ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఈస్ కనెక్టెడ్ టు ద ఏసీ సప్లై. ఓకేనా? ద సెకండరీ వైండింగ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఈస్ కనెక్టెడ్ టు ద లోడ్. ఓకేనా? సో in the transformer we have mainly two parts. ఫస్ట్ వన్ ఏంటంటే కోర్ అంటాం. దీన్ని ఏమంటుంది, ఈ స్క్వేర్ షేప్ లో చూసారు ఇక్కడ, దిస్ ఇస్ నథింగ్ బట్ కోర్ అంటాం. ఇది ఈ వైండింగ్స్ సెకండ్ పాయింట్ ఏంటంటే వైండింగ్స్, వైండింగ్స్. కోర్ ఏమో దిస్ ఇస్ నథింగ్ బట్ కోర్ అంటాం. వైండింగ్స్ ఏమో 2 వైండింగ్స్ ఉంటాయి, ప్రైమరీ వైండింగ్ అండ్ సెకండరీ వైండింగ్. ఓకేనా? The primary winding of the transformer is connected to the AC supply and secondary winding of the transformer is connected to the load. ద ఆపరేషన్ ఈజ్ వెరీ సింపుల్ అమ్మా, ఏం లేదు. సో గుర్తుపెట్టుకోండి, ద ప్రైమరీ ఏం చెప్పాను నేను, ద ఈజ్ కనెక్టెడ్ టు ఏసీ సప్లై అని చెప్పాను. ఇట్ షుడ్ బి ఏసీ ఓన్లీ, నాట్ టు ద డీసీ. ఓకేనా? ఐ షుడ్ నాట్ కనెక్ట్ టు ద డీసీ సప్లై. డీసీ సప్లైకి అస్సలు కనెక్ట్ చేయకూడదు. ఇట్ ఈస్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ ఏసీ సప్లై ఓన్లీ. అందుకే ఏంటంటే ఏసీ. ఇదిగోండి, సో సైన్సోయిడల్ వేవ్ అని నేను ఇక్కడ మెన్షన్ చేశాను. దిస్ ఈస్ ఏసీ. ఓకేనా? హియర్ దట్ ఈ నథింగ్ బట్ టైం పీరియడ్ ఆఫ్ ద వేవ్ ఫామ్. ఓకేనా? సో వోల్టేజ్. ఓకే. రైట్. సింపుల్, నేను ఒక చిన్న ఆపరేషన్ అంటే ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ చెప్తున్నాను. సింపుల్ వర్కింగ్ అనమాట, ఏం లేదు. సో వెన్ ద స్విచ్ ఈస్ క్లోజ్డ్ అంటే ఏదైనా సపోజ్ స్విచ్ క్లోజ్ చేయగానే ద కరెంట్ పాసెస్ త్రూ ద ప్రైమరీ సప్లై అంటే ఏసీ సప్లై నుంచి ద కరెంట్ పాసెస్ త్రూ ద ప్రైమరీ వైండింగ్ లోకి కరెంట్ పాస్ అవుతుంది. సో వెన్ ద కరెంట్ పాసెస్ ద వైండింగ్స్ ఏంటమ్మా, సమ్ ఫ్లక్స్ ఇస్ ప్రొడ్యూస్ ఇన్ ద వైండింగ్స్ అన్న. ఈ ఫ్లక్స్ అనేది వైండింగ్ లో, ఈ ప్రైమరీ వైండింగ్ లో మనకి ఏంటంటే సమ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఫ్లక్స్ పాసెస్ త్రూ ద కోర్. దిస్ ఈస్ నథింగ్ బట్ ఏం చెప్పాను, కోర్ అని చెప్పాను. passes through the core and touches the secondary winding. సెకండరీ వైండింగ్ ఏంటమ్మా, టచ్ అవుతుంది. అవునా కదా? ఎందుకంటే ఈ ఫ్లక్స్ అనేది ఇంకెటు సైడ్ వెళ్ళటానికి లేదు, ఎందుకంటే ఒక పాత్ క్రియేట్ చేసావు, దాన్ని బట్టి కోర్ అనే పాత్ క్రియేట్ చేసావు. సో ద ఫ్లక్స్ ఈస్ పాసెస్ త్రూ ద కోర్ అండ్ టచెస్ ద సెకండరీ వైండింగ్. ఓకేనా? సెకండరీ వైండింగ్ టచ్ అవ్వగానే ఏమవుతుంది, అండ్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్ ఇన్ ద సెకండరీ వైండింగ్. ఓకేనా? ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది అంటే వోల్టేజ్ బిల్డప్ అయితే. అవునా? ఈ వోల్టేజ్ ఏం చేస్తున్నావు, వెన్ ద లోడ్ ఈస్ కనెక్టెడ్, లోడ్ కనెక్ట్ చేయగానే ఏమవుతుందంటే ద కరెంట్ పాసెస్ త్రూ ద లోడ్. ఎందుకంటే ఇక్కడ వోల్టేజ్ అనేది మనకి ఏంటంటే ఇండ్యూస్ అయింది కాబట్టి ఏమవుతుంది, సో లోడ్ కనెక్ట్ చేస్తే నాకు ఏమవుతుందమ్మా, ద కరెంట్ పాసెస్ త్రూ ద లోడ్ అనమాట. ఓకేనా? సో హియర్ ద N1 ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ద ప్రైమరీ వైండింగ్. N2 ఈజ్ నథింగ్ బట్
ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ద సెకండరీ వైండింగ్ అనమాట. ఓకేనా. సో అర్థమైంది కదా, నాకు క్లియర్ పాయింట్. ఏం లేదు, సింపుల్. ఏ వైండింగ్లోకైనా మనం, ఓకేనా, ఒక వైండింగ్లో కరెంట్ పాస్ చేసాము అంటే సో సమ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్ ఈస్ వెరీ ఫిక్స్డ్ అనమాట. ఓకేనా. అదే కాన్సెప్ట్ ఎక్కువ చెప్పింది. when the current passes through the primary winding, some flux is produced in the primary winding. That flux passes through the core. ఈ కోర్ లో పాస్ అవుతూ ఉంటుంది, విచ్ టచెస్ ద సెకండరీ వైండింగ్. సార్ ఈ ఫ్లక్స్ వెళ్ళి ఈ వైండింగ్స్ కి టచ్ అవ్వడం వల్ల ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వడం ఏంటని అనొచ్చు. అవునా, నేను చెప్పిన దట్ ఈస్ అమ్మా ఫ్యారడేస్ లా కాన్సెప్ట్ అదే. ఓకేనా. ఫ్యారడేస్ లా ఏంటమ్మా, వెన్ ద ఫ్లక్స్ కట్స్ ద కండక్టర్స్ అండ్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్ ఇన్ దట్ కండక్టర్స్. అవునా, ఈ ఫ్లక్స్ వెళ్ళి ఈ కండక్టర్ కి టచ్ అవ్వడం వల్ల ఆర్ అదేంటి కట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఎందుకంటే ఇదన్నీ వైండింగ్స్ కాబట్టి. ఓకేనా. సో దట్ వోల్టేజ్ విల్ బి అపియర్ హియర్ అనమాట. ఓకే, టెర్మినల్ వోల్టేజ్ అపియర్ అవుతుంది వెన్ ఈజ్ లోడ్ కనెక్టెడ్, దెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ద లోడ్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్. జస్ట్ అంటే ఎలా వర్క్ అవుతుందని చెప్పడానికి. ఓకేనా. అంటే ప్రైమరీ వైండింగ్, ఓకే, మనకి ఏంటంటే మెయిన్గా టూ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. సో అదేంటంటే స్టెప్, ఇక్కడే చెప్తాను చూసుకోండి. దట్ ఈస్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. ఓకేనా. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ టీఎఫ్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ అని చెప్తాను. సెకండ్ వన్ ఏంటంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఓకేనా. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అండ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. వాట్ ఈస్ మీన్ బై స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్? ఓకేనా, సింపుల్ ఇదే డయాగ్రామ్ యూజ్ చేసి చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఇక్కడ నాకు ఏంటంటే ద ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్ ఇన్ ద ప్రైమరీ వైండింగ్. లెట్స్ సే ఈ సర్క్యూట్ తీసుకుందాం. ఓకేనా. ఈ సర్క్యూట్ ఏంటంటే సింబాలిక్ రిప్రజెంటేషన్. దిస్ ఈస్ ద ట్రాన్స్ఫార్మర్ సింబాలిక్ రిప్రజెంటేషన్. This is N1. The number of turns of the primary winding is N1. The number of turns అంటే ఏంటమ్మా, ఇదిగోండి, the number of turns of the secondary winding is N2. ఓకేనా. So when the EMF is induced in the primary winding is E1, the EMF induced in the secondary winding is E2. ఓకేనా. నేను ఏం చెప్పానమ్మా, the same flux also touches the primary winding also. అవునా కదా. then the EMF is induced in the primary winding also, that is E1 అనమాట. ఓకేనా. ఇక్కడేమో E2 అవుతుంది. ఓకే. సో ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ ద టూ వైండింగ్స్ మనకి ఇక్కడ. ఎందుకంటే ద సేమ్ ఫ్లక్స్ ఆల్సో టచెస్ ద ప్రైమరీ వైండింగ్ అండ్ సెకండరీ వైండింగ్ ఆల్సో. ఓకేనా. సో దెన్ దిస్ ఈస్ ద సింబాలిక్ రిప్రజెంటేషన్. ఏం చెప్తున్నాను ఇక్కడ, సో సింపుల్. E1 is nothing but the EMF induced in the primary winding. E2 is nothing but EMF induced in the secondary winding. Okay. N1 is nothing but a number of turns of the primary winding. N2 is nothing but a number of turns of the secondary winding. Okay. So the total operation, that is a mutual induction. Okay, it works on the principle of mutual inductance అని చెప్తాను. ఓకే, రైట్. సో వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే నేను చెప్పింది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అండ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పాను. అంటే స్టెప్ అప్ ఫస్ట్ ఇక్కడ నేను చెప్తాను చూడమ్మా. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏమిటంటే, స్టెప్ అప్ అంటే వోల్టేజ్ని ఇంక్రీజ్ చేయాలి. ఓకేనా. సారీ, let us say this is primary winding, this is secondary winding. The number of turns of the primary winding is N1. The number of turns of the secondary winding is N2. The primary winding of the transformer is connected to the AC supply connect చేశాను. The secondary winding of the transformer is connected to the load connect చేశాను. ఓకేనా. దిస్ ఈస్ నథింగ్ బట్ టూ లైన్స్ ఇలా మెన్షన్ చేసిన మీనింగ్ ఏంటంటే కోర్. దిస్ ఈస్ నథింగ్ బట్ కోర్ అనమాట. కోర్ అంటే ఇక్కడ పేజ్ చేసాను చూసారు ఇదంతా. సో దీన్ని ఇలా రిప్రజెంటేషన్ ఎలా ఇస్తారంటే ఇలా ఒక టూ లైన్స్ స్ట్రైట్ లైన్స్ ఇస్తాడు. ఓకేనా. దిస్ ఈస్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అన్నాను. వాట్ ఇస్ మెంబర్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్? నథింగ్ బట్ ఏంటంటే సింబాలిక్ గా దట్ ఈస్ N2 is greater than N1 అనుకో. దిస్ ఈస్ నథింగ్ బట్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. ఓకేనా. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఓకేనా. N2 is greater than N1 అంటే మీనింగ్ ఏంటి, ద నంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ద సెకండరీ వైండింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద నంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ద ప్రైమరీ వైండింగ్ అనుకో. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. సో ఇంకోటి కూడా ఈజీగా చెప్పొచ్చు. ఓకేనా. ద ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ ద ప్రైమరీ వైండింగ్ లెట్ us say E1 అనుకుందాం. ద ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ ద సెకండరీ వైండింగ్ ఏమో E2 అనుకుందాం. ఓకేనా. ద ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ ద సెకండరీ వైండింగ్ E2 ఈజ్ గ్రేటర్ దాన్ ద ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ ద ప్రైమరీ వైండింగ్ అనుకో. దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. ఎందుకంటే
స్టెప్ అప్ అంటే ప్రైమరీ వైండింగ్ నుంచి సెకండరీ వైండింగ్కి వచ్చేసరికి వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తున్నాం అనుకో, దాన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్తాం. ఓకే, సో వీ కెన్ సే డైరెక్ట్లీ అది టర్న్స్ యూజ్ చేసుకుని చెప్పొచ్చు. అంటే ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ద సెకండరీ వైండింగ్ ఇస్ గ్రేటర్ దాన్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ద ప్రైమరీ వైండింగ్ అనుకో, దట్ ఈస్ ఆల్సో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. ఇప్పుడు లెట్స్ సే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ చెప్పగలరు ఈజీగా. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏం చెప్తాను ఇక్కడ, సో ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ద సెకండరీ దిస్ ఈస్ ద ప్రైమరీ వైండింగ్ అనుకుందాం. The primary winding of the transformer is connected to the AC supply, this is core, and this is secondary winding. Okay, the secondary winding of the transformer is connected to the this is load connect చేశాను. ఓకేనా, రైట్, this is load. Okay, so the number of turns of the primary winding, let's say this is N1 అనుకుందాం, the number of turns of the secondary winding is N2 అనుకుందాం. సో ఇప్పుడు చెప్పండి, the number of turns of the primary winding is N1 is greater than the number of turns of the primary secondary winding. అంటే N1 ఈజ్ గ్రేటర్ దాన్ N2 అనుకో, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. అంటే వోల్టేజ్ ఏం చేసాను ఇక్కడ, స్టెప్ డౌన్ చేసావు. వోల్టేజ్ ఏం చేసాము అక్కడ, స్టెప్ డౌన్. అంటే ఏంటి, ద ఈఎంఎఫ్ ఇండ్యూస్ ద ప్రైమరీ వైండింగ్ E1 అనుకుందాం, ద ఈఎంఎఫ్ ఇండ్యూస్ ద సెకండరీ వైండింగ్ ఏమో E2 అనుకుందాం. ఓకేనా, సో దెన్ వీ కెన్ సే దట్ E2 ఈజ్ గ్రేటర్ దాన్ E1 అనుకో, అప్పుడు ఏంటమ్మా, ద ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ ద సెకండరీ వైండింగ్ E2 ఈజ్ గ్రేటర్ దాన్ ద EMF induced in the primary winding అనుకో, then it is called step down transformer. Okay, step down transformer. So there are mainly two types amma, that is a step up transformer and step down transformer చెప్పాను. Okay, step up transformer and step down transformer. Okay, this is second one. First one, so step up అంటే వోల్టేజ్ ని ఇంక్రీజ్ చేయడం from primary winding to secondary winding. స్టెప్ డౌన్ అంటే ప్రైమరీ వైండింగ్ నుంచి సెకండరీ వైండింగ్ కి వోల్టేజ్ ని డిక్రీజ్ చేయడం. నేను లాస్ట్ క్లాస్ చెప్పాను చూసారా, సో మన మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే వోల్టేజ్ని ఇంక్రీజ్ చేయడం అండ్ వోల్టేజ్ని డిక్రీజ్ చేయడం. దట్ ఈస్ ద కాన్సెప్ట్, ఇక్కడ కూడా అదే చెప్తాను. ఓకేనా, సో దీస్ ఆర్ ద మెయిన్ టూ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్, స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఓకేనా, రైట్, కమింగ్ టు ద స్మాల్ డిస్కషన్, దట్ ఈస్ ఇంట్రడక్షన్ ఓన్లీ. కెన్ డీసీ సప్లై బి యూజ్డ్ ఫర్ ట్రాన్స్ఫార్మర్ అంటే యూజ్ చేసుకోవచ్చా? నో, అబ్సల్యూట్లీ నో. మనం ఏంటంటే యూ కెనాట్ యూజ్ ద డీసీ సప్లై ఫర్ ట్రాన్స్ఫార్మర్స్. ఏంటి రీజన్ ఏంటి? ఎందుకంటే సింపుల్ లాజిక్, నేను ఇదంతా డిస్కషన్ కాదు, ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ద ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ ద ప్రైమరీ వైండింగ్ ఆర్ సెకండరీ వైండింగ్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా, ఈ ప్రపోర్షనల్ టు, దట్ ఈస్ అకార్డింగ్ టు ఫ్యారడేస్ లాసే కదా, డి ప్రపోర్షనల్ టు d∅dt, అవునా కదా, రైట్. ఈ ప్రపోర్షనల్ టు d∅dt అంటే ఫ్లక్స్. అంటే ఈ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్ ఇన్ ద వైండింగ్స్ అనేవి ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ అని చెప్పాను. అంటే ఫ్లక్స్ ఇంక్రీజ్ అయితే ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ ద వైండింగ్స్ ఆల్సో ఇంక్రీజెస్. ఫ్లక్స్ డిక్రీజ్ అయితే ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ ద ప్రైమరీ సెకండ్ వైండింగ్స్ ఆల్సో డిక్రీజెస్. అంటే టోటల్గా ద ఈఎంఎఫ్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ఫ్లక్స్. అంటే ఈ ఈఎంఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఇక్కడ, అవునా కదా. ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ d∅dt అంటే మీనింగ్ ఏంటమ్మా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అని మీనింగ్. అంటే ఫ్లక్స్ అనేది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అంటే ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ అనమాట ఇది. ఓకేనా, ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ అయితేనే ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఓకేనా, రైట్, అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా నేను చెప్పేది. సో ద ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ చెప్పాను ఆల్రెడీ. సో ఫర్ విచ్ ఇన్ వన్ కాయిల్ మస్ట్ చేంజ్ యూనిఫామ్లీ. ఓకేనా, మస్ట్ చేంజ్ యూనిఫామ్లీ అంటే ఏంటి, ఇఫ్ డీసీ సప్లై నువ్వు అప్లై చేసావు అనుకో, కరెంట్ విల్ నాట్ చేంజ్. కరెంట్ ఏం చేంజ్ అవ్వదు. కరెంట్ చేంజ్ అవ్వకపోతే ఏమైంది, వెన్ ద కరెంట్ పాసెస్ టు ద వైండింగ్స్ ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్, అవునా కదా. కరెంట్ పాస్ అయితే కదా ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయితే, ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయితేనే కదా. అంటే ఇప్పుడు కరెంట్ అనేది కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు, అంటే డీసీ సప్లై అంటే ఏంటమ్మా, డైరెక్ట్ కరెంట్, కాన్స్టెంట్ కరెంట్, అవునా. సో కరెంట్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఫ్లక్స్ కూడా కాన్స్టెంట్. ఫ్లక్స్ కాన్స్టెంట్ అప్పుడు ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే d∅dt అంటే ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అంటాం దాన్ని. అంటే ఏంటంటే సైన్సాయిడల్ ఫ్లక్స్ అనమాట. ఓకే, ప్రాక్టికల్లీ వైండింగ్ రెసిస్టెన్స్ ఈజ్ వెరీ స్మాల్. సో ఫర్ డీసీ ద ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈజ్ 0. ఓకే, ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటే ఏంటమ్మా, ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, 2πfl. 2πfl, ఎఫ్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అనేది ఏంటంటే అసలు డీసీ అనే కాన్సెప్ట్ లో ఉండదు. ఓకేనా, ఏ ఫ్రీక్వెన్సీ అనేది ఓన్లీ అప్లికబుల్ ఇన్ ఏసీ ఓన్లీ. ఓకేనా, డీసీలో అప్లికబుల్ కాదు. సో ఫ్రీక్వెన్సీ అనేది డీసీలో 0, గుర్తుపెట్టుకోండి. ఫ్రీక్వెన్సీ ఏంటమ్మా, డీసీలో 0. సో దెన్ డీసీ హ్యాస్ నో ఫ్రీక్వెన్సీ. సో total impedance of the winding is only that is very low, that is for DC. So thus winding will draw very high current if DC supply is given to that.
This may cause burning of windings due to extra heat generated. So and may cause permanent damage to the transformer. Okay, na? That is the reason అన్నమాట ఇక్కడ. Okay, సో దెర్ కెన్ బి సాచురేషన్ ఆఫ్ ద కోర్ అంటే వైండింగ్ అండ్ సాచురేషన్ కూడా వెళ్ళిపోవచ్చు. మనకి కోర్ యూజ్ చేస్తాం కదా, ఆ కోర్ కూడా ఏంటంటే సాచురేషన్ కూడా మేబీ పాసిబుల్ అనమాట. సో విచ్ డ్రాస్ లార్జ్ కరెంట్ ఫ్రమ్ ద సప్లై వెన్ కనెక్టెడ్ టు డిసి. ఓకేనా, అంటే మనకి లార్జ్ కరెంట్ కావాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు ఏంటంటే కోర్ మేబీ సాచురేషన్కి వెళ్ళిపోవచ్చు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఓకేనా, వి నాట్ గో ఫర్ డిసి అనమాట. So that is the reason why we do not go for DC supply. Okay, so which may cause extra heat generated and permanent damage to the transformer. Okay, right, this is the reason for we cannot go for transformer that is a DC supply. Okay, రైట్, కన్స్ట్రక్షన్కి వెళ్దాం. అంటే ఇప్పటివరకు నేను ఇంట్రొడక్షన్ చెప్పాను. ద ఫస్ట్ టాపిక్ ఈజ్ కన్స్ట్రక్షన్. ఓకేనా, ఫస్ట్ టాపిక్ ఈజ్ కన్స్ట్రక్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ సింపుల్గా చెప్తాను, టోటల్ కాన్సెప్ట్ అంతా నేను చెప్పట్లేదు. సో అంటే ఏంటంటే ట్రాన్స్ఫార్మర్లో నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉన్నాయి, నేను జస్ట్ మెయిన్ పార్ట్స్ డిస్కస్ చేస్తాను. సో డిఫరెంట్ పార్ట్స్ గురించి నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఓకేనా, సో మెయిన్ పార్ట్స్ ఏంటంటే basically the main parts in the transformer is two parts. First one is transformer core and second one is transformer windings. అంటే ఏంటమ్మా ట్రాన్స్ఫార్మర్ కోర్ అంటే ఏంటి, ఇదంతా ఇదిగో ఇది చూసారు ఇక్కడ, అంతా ఉంది చూసారు ఇక్కడ, ఈ స్క్వేర్ షేప్ లో ఉన్న దాన్ని ఏమంటామంటే ట్రాన్స్ఫార్మర్ కోర్ అని చెప్తాడు. ఓకేనా, వైండింగ్స్ ఏంటంటే ఇదిగో దిస్ ఇస్ ప్రైమరీ వైండింగ్ అండ్ దిస్ ఈస్ సెకండరీ వైండింగ్. ఓకేనా, సో దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, అందుకేంటంటే ఫస్ట్ టూ డిస్కస్ చేస్తాను. So there are mainly two parts we have. First one transformer core, second one is transformer windings. Okay na, windings anna ikkada endante coils anna same, so no difference here. Okay, right, so చూడండి జాగ్రత్తగా, there are mainly two parts ఉన్నాయమ్మ ఇక్కడ. సో హారిజంటల్ పోర్షన్ అండ్ వర్టికల్ పోర్షన్. ఇదేంటంటే దిస్ ఈస్ వర్టికల్ పోర్షన్ చెప్తాను అండ్ దిస్ ఈస్ హారిజంటల్ పోర్షన్ చెప్తాను. ద హారిజంటల్ పోర్షన్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ is called yoke. Okay, the horizontal portion of the ట్రాన్స్ఫార్మర్ ఈజ్ కాల్డ్ యోక్ అని చెప్తారు. నెక్స్ట్ ద వర్టికల్ పోర్షన్, ఇక్కడ వర్టికల్ పోర్షన్స్ ఉన్నాయి చూసారా, ద వర్టికల్ పోర్షన్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఈజ్ కాల్డ్ లిమ్స్ అంటాం. ఓకేనా, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే స్క్వేర్ షేప్ ఆ రెక్టాంగులర్ షేప్ ఏదైనా ఉండొచ్చు, అది డిపెండ్స్ అనమాట. ఓకేనా, సో ఎందుకంటే డిపెండ్స్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ని బట్టి ఏంటంటే ఇక్కడ మనకి షేప్ కూడా చేంజ్ అవ్వచ్చు. దట్ ఈస్ ఇట్ మే బి రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ షేప్. ఓకేనా, సో చెప్పాం కదా మళ్ళీ. సో హారిజాంటల్ పోర్షన్ ఏంటమ్మా యోక్ అని చెప్తాడు, వర్టికల్ పోర్షన్ ఏంటమ్మా సో దట్ ఈస్ లింబ్ అని చెప్తాడు, వర్టికల్ పోర్షన్ ఈజ్ లింబ్ అని చెప్తాను. ఓకేనా, సో కోర్ ఈజ్ మేడప్ ఆఫ్ లామినేషన్స్ అని చెప్తున్నారు. కోర్ ఈజ్ మేడప్ ఆఫ్ లామినేషన్స్ అంటే ఏంటంటే మీకు గుర్తుండొచ్చమ్మా, ఈ ట్రాన్స్ఫార్మరు వైండింగ్స్ కాదు, నేను మీరు చిన్న ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడ అబ్జర్వ్ చేసి ఉంటారు ల్యాబుల్లో కానీ బయట అవుట్ సైడ్ అయినా సరే. ట్రాన్స్ఫార్మర్ ఏంటంటే సాలిడ్ కాదు, అక్కడ సాలిడ్గా ఉంటుంది. అంటే అన్ని పీసెస్గా కట్ చేసేసి అన్ని ఒక అల్యూమినియం పెయింట్ అని చెప్పి ఉంటుంది, దాంతో అటాచ్ చేస్తాడు వార్నిష్తో, ఒక ఇన్సులేషన్ చేస్తాడు ఒక్కొక్క పీస్కి. ఆ పీసెస్ అన్ని కట్ చేసిన తర్వాత అలా అతికిస్తాడు, ఒక వైండింగ్ లాగా తయారవుతుంది. అంటే ఇదిగో రెక్టాంగులర్ షేప్ అనమాట. అంటే ఇదిగోండి ఇలా ఉంటుంది మనకి, ఇలా పీసెస్ కట్ చేస్తాడు మనకి, లామినేషన్స్ అంటాం. ఓకేనా, ఇదిగో ఇలా కట్ చేసేసేసి అన్ని ఏంటంటే ఒక పెయింటింగ్, అంటే ఇది చెప్తా చూడమ్మ జాగ్రత్తగా. కోర్ ఈజ్ మేడప్ ఆఫ్ లామినేషన్స్ అనమాట. బికాస్ లామినేట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎడ్డీ కరెంట్ లాసెస్ కెన్ బి రెడ్యూస్డ్. ఎడ్డీ కరెంట్ లాసెస్, వాట్ ఈస్ మీన్ బై ఎడ్డీ కరెంట్ లాసెస్ అని క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద లాసెస్ టాపిక్. ఓకేనా, సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, లామినేషన్స్ చేశాడు అంటే మీనింగ్ ఏంటంటే ఎడ్డీ కరెంట్ లాసెస్ అని రెడ్యూస్ అవుతాయి. ఓకేనా, సో జనరల్ ఏంటంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సిలికాన్ స్టీల్ లామినేషన్స్ చేస్తారు. ఓకేనా, సిలికాన్ స్టీల్ గుర్తుపెట్టుకోండి. సార్ మరి స్టీల్ యూజ్ చేసుకోవచ్చు కదా, అది హై కండక్టివిటీ కదా, మరి సిలికాన్ ఎందుకు యూజ్ చేస్తాడు? ఓకేనా, సో హై కండక్టివిటీ ఉంటే ఏమైందంటే మనకి పర్మిబిలిటీ పర్మిబిలిటీ హై ఉంటుంది. సో టు గెట్ హై పర్మిబిలిటీ ఏంటంటే వీ గో ఫర్ సిలికాన్ యాడ్ చేస్తే ఏంటంటే వాడు కూడా ఎక్కువ యూజ్ చేయడమ్మా, జస్ట్ ఒక 1 to 2% ఆఫ్ సిలికాన్ యాడ్ చేస్తాడు, ఎక్కువ యాడ్ చేయడు స్టీల్లో. ఓకేనా, స్టీల్ అనేది మనకి 95% ఉంటే 2 to 3% ఏంటంటే మనకి సిలికాన్ యాడ్ చేస్తాడు. ఓకేనా, హై గ్రేడ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సిలికాన్ స్టీల్ అనమాట.
ఈ లామినేషన్స్ ఏందమ్మా యూజ్డ్ యాజ్ సిలికాన్ స్టీల్ మెటల్తో తయారు చేస్తారు. సో దీస్ లామినేషన్స్ ఆర్ ఇన్సులేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ బై యూజింగ్ ఇన్సులేషన్ లైక్ వార్నిష్. అంటే ఒక ఒక కట్ చేశాడు, మధ్యలో ఏంటంటే ఒక వార్నిష్ పెడతాడు, ఇంకో పీస్ కట్ చేస్తాడు, అదేంటంటే అతికిస్తాడు. అలా అతికించుకుంటే ఏంటంటే వాళ్ళ ఒక ట్రాన్స్ఫార్మర్ లాగా ప్రిపేర్ చేసుకుంటాడు కోర్ని. ఓకేనా. ఆల్ లామినేషన్స్ ఆర్ వార్నిష్డ్. ఓకేనా. లామినేషన్స్ అన్ని ఏంటంటే వార్నిష్ చేస్తాడు. సో లామినేషన్స్ ఆర్ ఓవర్ ల్యాప్డ్ అవ్వకూడదు కంపల్సరీగా. లామినేషన్స్ ఆర్ ఓవర్ ల్యాప్డ్ అయితే సో దట్ టు అవాయిడ్ ద ఎయిర్ గ్యాప్ టు ద జాయింట్స్. అంటే ఎయిర్ గ్యాప్స్ రాకూడదు ఒకదానికి ఒకదానికి. ఏంటంటే మధ్యలో ఒక చిన్న ఎయిర్ గ్యాప్స్ ఏంటి మా గాలి వెళ్ళకూడదు అనమాట దానిలోకి. ఓకేనా. అలా చేసుకోవాలి దాన్ని. సో ఇట్ మే బి జనరల్లీ ఎల్ షేప్డ్ ఆర్ టీ షేప్డ్ లామినేషన్స్ ఆర్ యూజ్ ఇన్ ద దట్ ఈస్ ఫర్ లామినేషన్, అది ఫర్ కోర్ అనమాట. ఇక్కడ యూజ్ చేసే చూడండి, దిస్ ఈస్ రెక్టాంగులర్ అండ్ స్క్వేర్ షేపు. సో ఎల్ షేప్లో కానీ ఇక్కడ ఎల్ షేప్లో కానీ మనకి ఏదైనా టీ షేప్లో కానీ కట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. దిస్ ఈజ్ అబౌట్ దట్ ఈస్ ట్రాన్స్ఫార్మర్ కోర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏంటంటే వైండింగ్స్. సో వైండింగ్స్ ఏంటంటే సింపుల్ అమ్మ, దట్ ఈస్ వైండింగ్స్ అంటే కండక్టర్స్. ఓకేనా. ఇక్కడ డిస్కస్ చేస్తాను చూడండి ఒక చిన్న పాయింట్ ఇక్కడ. దిస్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫార్మర్ వైండింగ్స్ అని చెప్తాడు. సో ప్రైమరీ వైండింగ్ అండ్ సెకండరీ వైండింగ్ అని చెప్పేసి నేను ఇలా కనెక్ట్ చేశాను డయాగ్రామ్ ఇంతకుముందు పీకు ఇలా చూపించాను మీకు, అవునా కదా. ఈ వైండింగ్స్ లో మనకి ఏంటంటే లో వోల్టేజ్ వైండింగ్, హై వోల్టేజ్ వైండింగ్ అని 2 టైప్స్ ఉంటాయి. అంటే లో వోల్టేజ్ వైండింగ్ ఈజ్ ప్లేస్డ్ నియర్ టు ద కోర్ కి ప్లేస్ చేస్తారు. హై వోల్టేజ్ వైండింగ్ ఈజ్ ప్లేస్డ్ అవే ఫ్రమ్ ద కోర్. ఎందుకు సార్ మరి ఇక్కడే హై వోల్టేజ్ వైండింగ్ ప్లేస్ చేయొచ్చు కదా, ఇక్కడ లో వైండింగ్ ప్లేస్ చేసుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు. లో వోల్టేజ్ వైండింగ్ ఇక్కడ ఎందుకు ప్లేస్ చేశాను అంటే, ఇప్పుడు నియర్ టు ద కోర్ ఏంటంటే లో వోల్టేజ్ వైండింగ్ ప్లేస్ చేసామనుకో ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ ఈజ్ వెరీ లో. ఇన్సులేషన్ ఎందుకు వస్తుంది సార్ అక్కడ అంటే, ఇక్కడ మనకు కాంటాక్ట్ అవ్వకూడదు కదా. సో ఈ లో వోల్టేజ్ వైండింగ్ అనేది డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వకూడదు ఒకదానికి. కాంటాక్ట్ అయితే ఏమైతే షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. అందుకేంటంటే ఈ లో వోల్టేజ్ వైండింగ్ ఇక్కడ నియర్ బై కోర్ ఏమో ప్లేస్ చేసామనుకో, సో ఈ మధ్యలో ఈ రెండింటి మధ్యలో మనం ఏంటంటే ఇన్సులేషన్ ప్లేస్ చేయాలి. ఎందుకంటే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వకూడదు కాబట్టి. ఓకేనా. సో కాంటాక్ట్ అయితే షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. అందుకేంటంటే ఇక్కడ సో ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ ఈజ్ లో ఫర్ లో వోల్టేజ్ వైండింగ్, అవునా కదా. అర్థమైంది. అది ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ ఈజ్ లో ఫర్ లో వోల్టేజ్ వైండింగ్. ఎలా ప్రూవ్ చేయొచ్చు, వచ్చిన డౌట్. మన హౌసెస్ లో గ్రీన్ వైర్ కానీ బ్లూ వైర్ కానీ రెడ్ వైర్ ఉంటాయి, అవునా. సో లోపల మనకి ఏంటంటే కండక్టర్ ఉంటాయి, బయట అది కండక్టర్ కాదు. రెడ్ వైర్ చూడగానే ఇది వైర్ అనకూడదు మీరు. ఓకేనా. అది ఏంటంటే ఇన్సులేషన్. పైన మనకి ఇన్ ఆర్డర్ టు క్లియరెన్స్ బిట్వీన్ ద కండక్టర్ అండ్ అవర్ కస్టమర్, మనకి వాటికి ఏంటంటే క్లియరెన్స్ ఇవ్వడానికి ఏంటంటే ఒక ఇన్సులేషన్ ప్లేస్ చేసాడు అక్కడ. రెడ్ వైర్ కానీ బ్లూ వైర్ కానీ బ్లాక్ వైర్ కానీ అది పట్టుకోవడం వల్ల మనకు షాక్ రాదు. నువ్వు అది అసలు అది ఎక్స్ట్రాగా ఎందుకు పెట్టారు సార్, కండక్టరే ఉంచుకోవచ్చు కదంటే, మనం ఏదైనా సరే పొరపాటున పట్టుకున్నాం అనుకో వాల్స్ కి కానీ టచ్ అయింది అనుకో షాక్ వస్తుంది కదా. అందుకేంటంటే ఇన్సులేషన్ ప్లేస్ చేయాలి. సో ఈ 230 volts కి నువ్వు ఇన్సులేషన్ యూజ్ చేసుకునేది ఎలా ఉంటుంది అంటే ఆ చిన్న వైరు. అదే 440 volts వోల్టేజ్ అప్లై చేసుకున్నప్పుడు ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అదే 11 kV అప్లై చేసేటప్పుడు ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. 220 kV అప్లై చేసుకున్నప్పుడు ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా. సో ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ వోల్టేజెస్. ఓకేనా. అందుకేంటంటే లో వోల్టేజ్ ప్లేస్ చేస్తే ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ ఈజ్ లో. అందుకేంటంటే లో వోల్టేజ్ ఏమో పక్కన, హై వోల్టేజ్ ఏమో అవే ఫ్రమ్ ద కోర్ ప్లేస్ చేస్తాడు. ఓకేనా. సో దట్ ఈస్ సచ్ సిలిండ్రికల్ కాయిల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్. ఓకేనా. సిలిండ్రికల్ కాయిల్స్ యూజ్ చేస్తారని చెప్తున్నాడు. సో దీస్ కాయిల్స్ ఆర్ మెకానికల్లీ స్ట్రాంగ్. ఓకేనా. సో దీస్ ఆర్ wound in helical layers అని చెప్తాడు. ఓకేనా. సో ద డిఫరెంట్ లేయర్స్ ఆర్ ఇన్సులేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ బై క్లాత్ ఆర్ మేక్ ఏదైనా ఇన్సులేషన్ అనమాట. ఓకేనా. ద లో వోల్టేజ్ వైండింగ్ ఈస్ ప్లేస్డ్ నియర్ టు ద కోర్ ఫర్ ఈజ్ ఆఫ్ ఇన్సులేటింగ్. ఓకే ఇట్ ఫ్రమ్ ద కోర్. ద హై వోల్టేజ్ వైండింగ్ ఈస్ ప్లేస్డ్ ఆఫ్టర్ దట్. ఓకేనా. సో ద అదర్ టైప్స్ ఆఫ్ కాయిల్స్ విచ్ ఈస్ వెరీ కామన్ యూజ్డ్ ఫర్ షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్. బేసిక్ ఏంటంటే 2 టైప్స్ ఉన్నాయి, కోర్ టైప్ అండ్ షెల్ టైప్ అని చెప్పేసి. అలాంటి దిస్ ఈస్ కోర్ టైప్ అని చెప్దాం అండ్ షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా. కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ శాండ్విచ్ కాయిల్స్ అన్నమాట. శాండ్విచ్ కాయిల్స్ అంటే ఏం లేదు,
ఇలాగా శాండ్విచ్ ఏంటంటే లో వోల్టేజ్ హై వోల్టేజ్, లో వోల్టేజ్ హై వోల్టేజ్, లో వోల్టేజ్ అలా ప్లేస్ చేస్తారు కాయిల్స్ని. ఇది శాండ్విచ్ వైండింగ్స్ అంటాం. ఓకేనా. ప్రీవియస్ ఏంటంటే కాన్సెంట్రిక్ వైండింగ్ అంటాం. దిస్ ఇస్ కాన్సెంట్రిక్ వైండింగ్, సిలిండ్రికల్ కాన్సెంట్రిక్ కాయిల్స్ అంటాం. ఇదేమో శాండ్విచ్ కాయిల్స్ అంటాం. అంటే ఏంటంటే శాండ్విచ్ అంటే ఏంటమ్మా, బ్రెడ్కి మధ్యలో మనం ఏంటి సమ్ ఏదో యూజ్ చేసుకుంటాం కదా, అంటే ఆ, అవన్నీ క్రీమ్ కానీ చిన్న చిన్న కూరగాయలు కానీ వేసేసి తింటాం కదా. అలాగే ఇక్కడ కూడా అంటే వైండింగ్కి ఒక వైండింగ్కి మధ్యలో వేరే వైండింగ్ ఉంటుంది. అందుకే శాండ్విచ్ అని పేరు వచ్చింది అంతే సింపుల్గా. లో వోల్టేజ్ హై వోల్ట్, అలాగే లో వోల్టేజ్కి హై వోల్టేజ్ అలా ప్లేస్ చేస్తారు. అందుకేంటంటే దిస్ ఇస్ కమ్స్ అండర్ శాండ్విచ్ టైప్ ఆఫ్ వైండింగ్ అని చెప్తాం. ఓకేనా. సో ఈచ్ హై వోల్టేజ్ పోర్షన్ లైస్ బిట్వీన్ ద టూ లో వోల్టేజ్ పోర్షన్స్. అందుకేంటంటే శాండ్విచింగ్ ద హై వోల్టేజ్ పోర్షన్ చెప్తున్నాడు. ఓకేనా. సచ్ సబ్డివిజన్ ఆఫ్ వైండింగ్స్ ఇంటూ స్మాల్ పోర్షన్ రెడ్యూజెస్ ద లీకేజ్ ఫ్లక్స్. లీకేజ్ ఫ్లక్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. అంటే ఏంటంటే లీకేజ్ ఫ్లక్స్ అంటే ఏంటి, ఫ్లక్స్ అనేది లీక్ అవ్వకూడదు కదా. ఫ్లక్స్ లీక్ అయిపోతే మనకి ఏమైంది, వైండింగ్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వడం రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే అందుకేంటంటే మనం కంపల్సరీగా లీకేజ్ ఫ్లక్స్ అనేది రెడ్యూస్ చేసుకోవాలి. ఓకేనా. సో హయ్యర్ ద డిగ్రీ ఆఫ్ సబ్ డివిజన్, స్మాలర్ ఈస్ ద రియాక్టెన్స్. ఓకేనా. ద శాండ్విచ్ కాయిల్స్ is shown in figure, that is the top and bottom coils of low voltage coils, ఆల్ ద పోర్షన్స్ ఆర్ ఇన్సులేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. అంటే మీనింగ్ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ లో వోల్టేజ్ వైండింగ్ ప్లేస్ చేస్తాడు, ఇమీడియట్గా హై వోల్టేజ్ వైండింగ్ ప్లేస్ చేయడు. కంపల్సరీగా ఇట్ ఈస్ సపరేటెడ్ విత్ ఏ సమ్ దట్ ఈస్ ఇన్సులేటింగ్ మీడియం. ఇన్సులేటింగ్ మీడియం అంటే ఏంటమ్మా, ఏదో ఒక ఇన్సులేషన్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తాడు. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ కన్స్ట్రక్షన్ అనమాట. ఓకే. మెయిన్గా 2 టైప్స్ ఉన్నాయి. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే కోర్ టైప్, షెల్ టైప్ అండ్ బెరీ టైప్ అని 3 టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. సో కమింగ్ టు నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఓకేనా. ఈ పాయింట్ ఇప్పటి వరకు క్లియర్ అమ్మా అందరికి. రైట్ శంకర్ సాయి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆస్క్ మీ.